నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. లక్షపేట పట్టణంలోని గోదావరి రోడ్డు కొండ ఏరియాలలో అగ్ని ప్రమాదం సంభవించి ఈత తాటి చెట్లు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 200 చెట్లు దగ్ధమయ్యాయి. లక్షపేట పట్టణంలో గోదావరి రోడ్డు కొండ ఏరియాలో భూ యజమాని తన పొలంలో నిప్పు పెట్టడంతో ఈత తాటి చెట్లకు నిప్పంటుకొని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 200 ఈత తాటి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పేశారు. కొంత ఈదురు గాలుల వల్ల మంటలు బాగా చెలరేగి చెట్లు కాలిపోయాయి. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ తమ జీవన ఆధారం పూర్తిగా ఈ ఈత తాటి చెట్లేనని అన్నారు. ఈత తాటి చెట్ల పక్కన ఉన్న పొలం యజమాని పాలేరు ఇద్దరు కలిసి నిప్పు పెట్టడంతోటే ఈ ప్రమాదం జరిగిందని గౌడ సంఘం నాయకులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిప్పు పెట్టిన వారిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈత మరియు తాటి చెట్లు కాలిపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి లక్షడిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తగ్గిలేదన్నాడు ఆడే గోదావరి రోడ్డుకు తాటి చెట్లు కాలుతున్నాయన్న సమాచారం మేరకు ఫైర్ ఇంజన్తో సిబ్బందితో వచ్చినాము. తీరా చూస్తే ఇక్కడ ఫైర్ అయితే గట్టిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇందులో ఫైర్లో మాత్రం మాక్సిమం 200 తాటి చెట్ల వరకు కాలిపోయినాయి. ఫైర్ అయితే అదుపులోకి వచ్చేసింది. ఇప్పటి వరకు అయితే ఇబ్బంది అయితే ఏమి రోడ్డు గోదావరి రోడ్డు ఇదే రిపోర్ట్ ఇద్దాం. ఫస్ట్ రిపోర్ట్ మంట పెట్టు అంటే నిన్నది తిరుమలరావు మంట పెట్టు అంటే మంట పెట్టిన అది నిన్న చల్లారిపిన కొద్దిగా అగ్గి ఉన్నది అలా అది రగులుకొని ఇవాళ ఎన్ని గంటలకు వేసింది? 1-2 అవుతుంది. నిన్న పెట్టినామాట. నిన్న పెట్టిన మరి ఇప్పుడు మీరు తిరుమలకి చెప్పినారా? ఇది చెప్పినా ఏమన్నాడు? మంచిర్యాల అన్నాడు. నా పేరు పెరిగలింగ. పేట కొండేరు ఏరియాలో కొన్ని తాడి చెట్లు, ఈత చెట్లకు ఆ భూమి యజమాని అనేట ఆయన పాలేరు కలిసి వాళ్ళు నిప్పు పెట్టడం జరిగింది నిన్న. అది ఈరోజు రగులుకొని మొత్తం ఒక దాదాపుగా 150 నుంచి 200 తాడి చెట్లు మరియు ఈత చెట్లు కాలిపోవడం జరిగింది. ఫైర్ వాళ్ళు కూడా వచ్చి కంట్రోల్ చేసిండ్రు. అయినా కూడా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇది పరిస్థితి. ఆ తిరుమలరావు అనేట కూడా చెప్తే పెట్టినాం చల్లారిపినాం అని చెప్పిండు. కానీ ఆయన ఇప్పటివరకు అయితే రాలేదు. ఆయనకు కూడా ఫోన్ చేసినాం, రాలేదు. ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఇప్పటికీ. దీని మీద దాదాపుగా దీనివల్ల ఎంతో నష్టం జరిగింది. ఒక 100 కుటుంబాల దాకా రోడ్డు మీద పడ్డట్టే. దాదాపుగా ఇప్పుడు ఉన్న వనం అంతా ఇక్కడనే, ఇప్పుడు ప్రస్తుతానికి కళ్ళ వనం అంతా ఇక్కడనే ఉన్నది. దాన్ని బాగా నష్టపోయినాం మేము. దీని మీద ఆధారపడి బతుకుతున్నాం గౌడ్స్కు. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల్లో వ్యవసాయం చేయవద్దని అటవీ శాఖ అధికారులు సమావేశాలు పెడుతూ రైతులను బెదిరించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి శంకరవి అన్నారు. మంచిర్యాల పట్టణం చారువాక హాస్పిటల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చినప్పటికీ పోడు భూముల రైతులకు హక్కు పత్రాలను ఇవ్వకుండా చట్టాలను ఉల్లంఘించిన అటవీ శాఖ అధికారులే నేడు పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులను సాగు చేయవద్దని, ట్రాక్టర్లతో దున్నవద్దని బెదిరిస్తూ కేసులు పెడతారని భయపెడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే 11,000 మందికి పైగా రైతులు పోడు భూముల హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వెంటనే వారికి హక్కు పత్రాలు అందజేసి పోడు భూముల సాగుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మండలాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే పోడు వ్యవసాయం చేయొద్దు, చేస్తే మీ మీద కేసులు పెడతాము అని చెప్పి బెదిరిస్తూ ముందస్తుగా వాళ్ళని హెచ్చరికలు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. నేటికి 19 సంవత్సరాలు గడుస్తున్నా చట్ట ప్రకారంగా పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్లకు ఇంకా హక్కుపత్రాలు ఇవ్వలేదు. అంటే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళే ఈరోజు ఫారెస్ట్ శాఖ అధికారులు. ఈ చట్టాన్ని అమలు జరిపితే ఈరోజు పోడు సమస్య అనేది ఈ మంచిర్యాల జిల్లాలో ఉండేది. అందుకే ఈరోజు గత 2023లో
దరఖాస్తులు ఈ జిల్లాలో 11,774 మంది దరఖాస్తులు పెట్టుకుంటే 33,417 ఎకరాల భూమికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇందులో కేవలం 1,847 మందికి మాత్రమే హక్కుపత్రాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా పోడు వ్యవసాయంలో ఉండి కూడా పోడు గ్రామాల లిస్టులో పేర్లు లేనటువంటి గ్రామాలు మండలాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దండపల్లి లక్షటిపేట మండలము పోడు గ్రామాల లిస్టులో లేదు. అట్లనే ఇతర మండలాల్లో కూడా కొన్ని గ్రామాలను పోడు సాగు ఉన్నా కూడా అక్కడ పోడు లిస్టుల జాబితాలో గ్రామాలను చేర్చకపోవడం అనేది చూస్తే అట్లాంటి వాళ్ళని కలుపుకుంటే ఒక 2,000 మంది కూడా ఉన్నారు. అది సుమారుగా ఒక 7,000 ఎకరాల భూమికి పట్టాలి. అంటే చట్ట ప్రకారంగా హక్కు ఉండి దరఖాస్తు పెట్టుకునేటువంటి రైట్ ఉన్నా కూడా ఫారెస్ట్ శాఖ అధికారుల యొక్క మూర్ఖత్వంతో పోడు సాగుదారులు దరఖాస్తులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనబడుతుంది. అదేవిధంగా హక్కుపత్రాలు ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు దున్నుకోవద్దని చెప్తున్నారు. అట్లనే 2005, 2006, 2007లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 3 దఫాలుగా భూ పంపిణీ ఇచ్చేసింది. ఆ భూ పంపిణీలో పట్టాలు కూడా మంజూరు చేసింది. పట్టాలు కూడా మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లా పట్టాలు ఉన్నటువంటి భూములను కూడా ఈరోజు దున్నుకోవద్దని చెప్పి ఫారెస్ట్ శాఖ వాళ్ళు బెదిరించడం అనేది జరుగుతుంది. ఇది వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 17 నుండి 22వ తేదీ వరకు మందమరి ఏరియాలోని పాలచెట్టు సమీపంలో గల పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మందమరి పట్టణంలో పాలచెట్టు సమీపంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారు వేద మంత్రోచ్చరణతో ఆలయ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగిందని, ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ఠ జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత వైభవంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మందమరి పట్టణంలో ఉండబడేటువంటి పాలచెట్టు సమీపంలో వీటీసీ ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవనాథజీయర్ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయర్ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22 ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి యొక్క గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞో వై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామ కళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో వేలాది మంది సమక్షంలో రామ కళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి జరుపుకుంటున్నామో ఆ ఆంజనేయ స్వామి వారికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం, అట్లాగే
ఆ రోజున హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి, ఇది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మహనీయులంతా కూడా చక్కగా హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇంత మహత్తర కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి యావత్ ప్రజానీకమంతా ఈ 6 రోజుల వేడుకను ఉదయము సాయంకాలం అందరూ కూడా వీక్షించి తరించి స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు, అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ, అట్లాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన, అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు. రామకృష్ణపురం విజయ గణపతి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపురం విజయ గణపతి దేవాలయంలోని హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మాలదారుల ఆధ్వర్యంలో 108 హనుమాన్ చాలీసా పారాయణం ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గురుస్వామి కృష్ణమూర్తి, గురుస్వాములు దురిశెట్టి రవిస్వామి, తప్ప సతీష్, శ్రీనివాస్, రవి, రామగిరి శ్రీనివాస్, బద్రి సతీష్ పాల్గొన్నారు. అత్యంత వైభవంగా మన విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో వెలసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 108 హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఈరోజు చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క స్వామి, ప్రతి గ్రామము, మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఎట్లాంటి విపత్తులు కలగకుండా అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతున్నది. అట్లాగే వచ్చే శనివారం రోజున కూడా హనుమాన్ యజ్ఞం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క స్వామి పాల్గొని ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. అట్లాగే మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మాకందరికి కూడా సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు మందమరి పట్టణంలోని హైవే రోడ్డును దాటకుండా డివైడర్ రైలింగ్స్ను టోల్గేట్ సిబ్బంది మూసివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మందమరి పట్టణం యాపల్ ప్రాంతంలో నివసిస్తున్న జనానికి హైవే రోడ్డును దాటి నడిచి వెళ్లకుండా టోల్గేట్ వర్కర్స్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ రైలింగ్స్ను మూసివేయడం జరిగింది. దీంతో యాపల్ ప్రాంతంలో నివసించే జనానికి బెల్లంపల్లి నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికులకు రోడ్డు దాటే అవకాశం లేకుండా పోయింది. పలుమార్లు హైవే ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. హైవేకు ఒకవైపు నుండి మరోవైపు దాటడానికి ఫ్లైఓవర్ లాంటి స్టెప్స్ కట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.